హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. అద్దిరిపోయే అల్లం పచ్చడి చేశానండి, పక్కా కొలతలతో. మీకు కరెక్ట్గా సంవత్సరం పాటు అలాగా నిలవ ఉంటుందన్నమాట. ఉంచితే మనం తినేస్తే వారం రోజుల్లో అయిపోద్ది. అలా కాకుండా మనం నిజంగా నిలవ ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా 1 ఇయర్ ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా పద్ధతిగా చేశాను కాబట్టి. కరెక్ట్ కొలతలు, శుభ్రంగా నీట్గా కడిగి అన్నీ ఆరబెట్టి అట్లా చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. ఈ చేసే ముందు ఈ కొలతల ప్రకారంగా చింతపండు ఒక అరకిలో కావాలండి, అల్లం 1/2 కిలో కావాలి. ఈ 1/2 కిలో అల్లం తెచ్చుకుని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ముక్కలు కోసుకుని బయట కాసేపు ఎండలో ఒక అరగంట ఆరబెట్టాను. తర్వాత ఈ చింతపండు చూడండి ఎంత పీచు గింజలు చిరాకుగా ఉంటుంది అనమాట చింతపండు. తర్వాత మనం కడగకుండా వేయడానికి అవ్వదు. ఈ చింతపండు అయినా సరే కడిగి శుభ్రంగా, ఎందుకంటే కాళ్ళతో తొక్కుతారు, బస్తాల్లో కుక్కినప్పుడు కాళ్ళతో తొక్కుతూ ఉంటారనమాట. అలాగే వెయిట్ కోసం కొన్ని గింజలు వదిలేస్తుంటారు. ఆ పీచు ఇవన్నీ కూడా మనకి గ్రైండర్లో నలిగినప్పుడు చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట. చాలా గింజలు వస్తాయి. గింజలు లేని పండు అంటారు కానీ గింజలు ఉంటాయి. అగో చూడండి, కొన్ని చేతనైనంత వరకు ఒలిసాను, మిగిలిన పక్కన పెట్టి ఉంచాను అన్నమాట. తర్వాత చూసుకుందాంలే అని చెప్పి. చేతులు నొప్పెడతాయి కూడా ఇలా చేత్తో తీయాలంటే. అందుకని చెప్పి ఇక సాధ్యమైనంత వరకు ఉంచే అదే గింజలు తీసి పక్కన పెట్టేశాను. దాన్ని వేరేలాగా ఉపయోగిస్తాను. ఎలా ఉపయోగిస్తుంది ఏం పారేయను. ఎందుకంటే మనకి వెయిట్లో ప్రాబ్లం వస్తుంది. 500 గ్రామ్స్ చింతపండు అన్నాం కదా, గింజలు పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి 400 గ్రామ్సే వస్తుంది అనమాట. అందుకని శుభ్రంగా ఒక నీట్గా తయారు చేసుకోవాలన్నమాట. పీచులు ఇవి లేకుండా, గింజలు అవి లేకుండా శుభ్రంగా ఒలుచుకోవాలన్నమాట అంత నీట్గా. ఇదంతా పెద్ద పని అండి నిజంగా. ఇంత ఓపికగా చేయడానికి ఎవరికి అంత తీరిక ఓపిక ఎవరికి ఉండదు ఈ రోజుల్లో. అందుకని చెప్పి ఏంటంటే బయట కొనేసుకుంటూ ఉంటారు. చూసారా ఎన్ని గింజలు వచ్చినాయో. ఇవి కాకుండా ఇంకా వేరే ముడి గింజలు వేరే ఉంచాను, అవి కూడా చూపిస్తాను ఎట్లా వాడానో. ఆ చింతపండు అంతా కూడా నేను శుభ్రంగా కడుక్కుని నీట్గా ట్యాప్ కింద వడగట్టేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టానమాట. ఆ తడంతా పోవాలి, మనకి తడంతా పోవాలి. అండ్ మోరోవర్ కొంచెం చింతపండు కూడా ఉడుకుతుంది అనమాట ఈలోగా. అలా కొంచెం పొయ్యి మీద పెట్టి వేడి చేశాను అనమాట. అలాగే ఇగో గింజలు చూసారా, గింజలు కొన్ని వలవలేని గింజలు వదిలేస్తాను కదా, అవన్నీ కొంచెం నీళ్లు చిలకరించి కొంచెం పొయ్యి మీద పెట్టి అవి కూడా ఉడకపెట్టేస్తే అందులో నుంచి కూడా పులుపు దిగుతుంది కదా, రసం. ఆ ఐడియా అనమాట నాది. కొంచెం నీళ్లు పోసి ఉడుకుతున్నాయి. ఈలోగా అల్లం ఏం చేస్తానంటే మిక్సీలో గ్రైండ్ చేసేసాను. గ్రైండర్లో వేస్తాం కదా, గ్రైండర్లో వేసినప్పటికీ ఇది అందులో ముక్కలుగా వేస్తే కొంచెం నలగదు సరిగా. అందుకని చెప్పి కొంచెం మిక్సీలో వేసేసి ఈలోగా మిరపకాయలన్నీ చక్కగా గిల్లుకున్నాము. కొంచెం కడిగి ఎండబెట్టానండి మిరపకాయలు. ఎండబెట్టి 200 గ్రాముల మిరపకాయలు అంటే మనం కొనడం ఒక 250 గ్రామ్స్ కొనుక్కోవాలి. కొనుక్కుని మనం ఒక 200 గ్రాములు మాత్రం విడిగా తూయించుకుని ఇలా వేయించుకోవాలన్నమాట. నూనె వేసి కొంచెం ఆయిల్, మన నువ్వుల నూనెతోటే వేస్తా. అంటే నువ్వుల నూనె అంటే పప్పు నూనె అనమాట. పప్పు నూనె అయితేనే నిలవ ఉంటుంది చక్కగా. ఆ పప్పు నూనెలో వేసి కొంచెం బాగా వేయించేయాలి మిరపకాయలు. ఎంత బాగా వేయిస్తే అంత బాగా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి చేస్తే కొంచెం టేస్ట్ వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంత ఓపికగా షాపుల వాళ్ళు చేయరు, పచ్చళ్ళు అమ్మేవాళ్ళు చేయరు ఇంత ఓపికగా. అందుకని మనం కొంచెం సంవత్సరానికి ఒకసారి కొద్దిగా ఓపిక పట్టి చేసుకుంటే. ఇదిగోండి చింతపండు కూడా ఉడకబెట్టాను కదా, చల్లారిపోయింది. అది చల్లారిపోయిన చింతపండుని నేను గ్రైండర్లో వేస్తున్నాను. ఇంకా ఏమన్నా గింజలు ఉన్నాయేమో నేను ఎత్తుక్కున్నాను, 1-2 దొరికినాయి. అలాగా తీసేసి చింతపండు ఫస్ట్ రుబ్బుతున్నాను అనమాట గ్రైండర్లో వేసేసి. తర్వాత ఇక మిరపకాయలు గ్రైండ్ చేసేస్తున్నాను. అల్లం గ్రైండ్ చేసాం కదా ఆల్రెడీ, అల్లం కూడా వేసేస్తాను అందులో. ఇప్పుడు మిరపకాయలు గ్రైండ్ చేస్తున్నాను.
అర కేజీ నువ్వుల నూనె పడుతుందండి. అర కేజీ నువ్వుల నూనె అంటే పప్పు నూనె, నువ్వు పప్పు నూనె. అర కేజీ ఏంటంటే మనం ఇలాగ నూనె మిరపకాయలు వేపుకోవడానికి, తాలింపు వేయడానికి, తర్వాత మళ్ళీ కొంచెం నూనె కాసి పోయాలి మళ్ళీ పచ్చళ్ళలో పోయడానికి, అంతా కలిపి ఒక అర కేజీ పడుతుంది చక్కగా. అర కేజీ వేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అది మనం తడి లేకుండా రుబ్బాలి కాబట్టి, పొడిలాగా రుబ్బాలి కాబట్టి. అగో చూడండి కొంచెం వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక గింజలు ఉడకపెట్టాను కదా, ఆ గింజలు ఉడికిన గింజలు ఇలాగా వడపోస్తుంది అన్నమాట. వడపోసి ఇది కొంచెం పలచగా ఉంటుంది చింతపండు గుజ్జు. ఈ పలచటి చింతపండు గుజ్జు మనం అందులో కలుపుతాం. చల్లారిన తర్వాత కొద్దిగా నలిపేసి, చేతితోటి నలిపేసి గింజలన్నీ పక్కన పెట్టేశాను. అదిగోండి పక్కన ఉన్నాయి కదా, మిగిలిన గుజ్జుని ఇలాగ వడకడుతున్నాను అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ గింజల్లో ఉన్న పెంకులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. అల్లము చింతపండు నలిగిపోతుందండి. ఇప్పుడు మిరపకాయ ఇప్పుడు వేస్తున్నాము. మిరపకాయలంతా మెత్తగా నలిగింది, మెత్తగా కూడా కాదు, కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసి అందులో వేసేస్తుంది అనమాట. ఇప్పుడు గ్రైండర్లో ఏమేమి ఉన్నాయంటే అల్లం, నూరిన అల్లం అందులో వేసాను, చింతపండు రసం వేసాను, చింతపండు రసం. తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను, మిరపకాయల కారం. ఈ మూడు బాగా నలిగిన తర్వాత నెక్స్ట్ బెల్లం ఏదో వేస్తాను అన్నమాట. చూడండి అలాగా ఇలా చక్కగా పైనుంచి కొంచెం అలా సర్దుకుంటూ ఉండాలన్నమాట. అదిగో చింతపండు రసం కొంచెం నలగాలి కదా. ఇందాక ముడి గింజలు ఉండిపోయినాయి కదా, అది రుబ్బాం కదా, అది ఉడకపెట్టాం కదా, ఉడకపెట్టిన రసం అన్నమాట అది. అగో ఉప్పు కూడా నేను తూకం వేస్తున్నాను అనమాట. 150 గ్రామ్స్ ఉప్పు. 150 గ్రామ్స్ ఉప్పు వేసిన తర్వాత కొంచెం లూజ్ అయింది పచ్చడి. అలా కొంచెం అప్పుడప్పుడు చేత్తో సర్దుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఒక్క దగ్గర జామ్ అయిపోద్ది అనమాట. చింతపండు తలక పిప్పి అంతా కూడా జామ్ అయిపోతూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు అలా చేయి పెట్టి కొంచెం తీస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బెల్లం కూడా మెత్తగా కొట్టుకుని ఒక 600 గ్రామ్స్ బెల్లం వేసాను. ఈ బెల్లం ఏంటంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. రుచి చూసిన తర్వాత చాలా కారం అనిపించింది అనుకోండి మీకు, అంటే మిరపకాయలు బాగా ఘాటు మిరపకాయలు, అల్లం చాలా ఘాటు అల్లం అట్లా ఉందనుకోండి, మీకు ఈ 600 గ్రాముల బెల్లం సరిపోకపోవచ్చు. అప్పుడు కొంచెం బెల్లం మీరు కొట్టేసి కొద్దిగా పొయ్యి మీద పెట్టి వేడి చేసి అది కలిపేయచ్చు. అంటే కొంచెం నీళ్ళు పోస్తే రసం అది కరిగిపోద్ది కదా బెల్లం, కొంచెం దగ్గరికి ఉడకబెట్టి దాన్ని బెల్లాన్ని అది కలిపేశారనుకోండి, అది కూడా బాగానే ఉంది. లేదు అంటే మామూలుగా ఈ 600 గ్రామ్స్ మనకి సరిపోద్ది అనమాట, కరెక్ట్గా సరిపోద్ది. కొంతమంది అర కేజీ వేసుకుంటారు, అర కేజీ బెల్లం, చింతపండు అర కేజీ వేసుకుంటారు. మనకేంటంటే కొంచెం తీగా ఉంటే బాగుంటుంది అల్లం పచ్చడి అని చెప్పి. ఈ అల్లం పచ్చడి ఏంటంటే అన్నంలో తినడానికి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇడ్లీలు, దోశలు అవి చేసుకుంటాం కదా, కొంచెం పచ్చడి తీసుకుని కొంచెం వాటర్ కలిపేసి, ఆ వాటర్లో అంటే లూజ్గా చేయాలన్నమాట. పచ్చడి లూజ్గా చేసి ఇడ్లీలోకి వేసుకుంటే కొంచెం నెయ్యి వేసి, అబ్బా అదిరిపోద్ది అనమాట. టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే అల్లం చట్నీల్లో వాటిల్లో వేసుకోవచ్చు, కుడుములో వేసుకోవచ్చు. అలాగే పెసరట్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది అల్లం చట్నీ. నెక్స్ట్ తర్వాత ఈ ఆవిరి కుడుము చేస్తాం కదా, ఆవిరి కుడుములో బాగుంటుంది, పెసరట్లో బాగుంటుంది. అన్నిట్లోకి అల్లం చట్నీ బాగుంటుంది. అన్నిట్లోకంటే ది బెస్ట్ పెరుగన్నంలో నంచుకుంటాం కదా, పెరుగన్నంలోకి ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. అదిగోండి ఇప్పుడు నూనె వేస్తున్నాను తాలింపు కోసం. పచ్చడి రెడీ అయిపోయింది. 500 గ్రామ్స్ ఆయిల్ అన్నాను కదా, తాలింపులో కొద్దిగా వేస్తున్నాను. మిగిలిన నూనె తర్వాత కాసి పోసాను అనమాట. ఎందుకంటే గిన్నెలో నుంచి పళ్ళెలో నుంచి జారిపోతుంది బయటికి నూనె అనేసి. ఫస్ట్ మెంతులు వేసానండి. నా తాలింపు విధానం ఇలాగే ఉంటుంది.
చాలామంది తాలింపు ముందు ఆవాలు వేస్తారు, అట్లా వేస్తుంటారు కదా. నేను వేసేది ఈ విధానం అన్నమాట. ముందు మెంతులు వేయడం వల్ల మెంతులు బాగా వేగిపోవాలి, బాగా డార్క్ బ్రౌన్ వచ్చేయాలి. తర్వాత వెల్లుల్లిపాయలు చేత కొట్టి వెల్లుల్లిపాయలు వేస్తాను. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల నూనెలో అవి వేగడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్కి వెల్లుల్లి తాలూకా ఫ్లేవర్ అంతా కూడా నూనె తీసుకుంటుంది అనమాట. దానివల్ల మంచి వాసన వస్తుంది. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే తాలింపు వేస్తుంటే గుమాయించేస్తుంది అనమాట. ఆ వెల్లుల్లిపాయలు వేగకుండా వేసామనుకోండి అది అస్సలు బాగోదు పచ్చడి. ఈ నూనెలో బాగా వేగిపోయినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చాక పప్పులు వేస్తున్నాను. మినప్పప్పు, శనగపప్పు. ఇవేంటంటే పచ్చడి కొత్తలో ఉన్నప్పుడు పప్పులు పంట కింద తగులుతూ ఉంటే కటకట్లాడుతూ చాలా టేస్ట్గా అనిపిస్తుంది, చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేస్తాను నేను. ఎండుమిర్చి ఏంటంటే తొందరగా వేగిపోద్ది. ఎండుమిర్చి తొందరగా వేగిపోయి ముందు వేసామనుకోండి తొందరగా వేగిపోతే ఏం మాడిపోతాయి, మిగతా ఏమో వేగవు. అందుకని ఎండుమిర్చి తర్వాత వేస్తాను అన్నమాట. అంటే నేను తాలింపు వేసే విధానం నేను అమ్మ దగ్గర నేర్చుకున్న విధానం ఇది. ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం ఆవాలు వేస్తాను. ఆవాలు కూడా తొందరగా వేగిపోతాయి, చిటపట నూనెలో వేయంగానే ఆవాలు వేగిపోతాయి. అందుకని చెప్పి ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు వేస్తాను అన్నమాట. దీంట్లో తాలింపులో జీలకర్ర అట్లాంటివి ఏమి వేయం. చూడండి, ఇంకా ఎండుమిరపకాయలు ఇప్పుడు వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత ఆవాలు వేస్తాను. చూడండి, ఆవాలు ఆవాలు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. పట్ మనం వేగినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. తొందరగా వేగిపోతాయి, నూనెలో వేయంగానే వేగిపోతాయి. ఆ సౌండ్ వచ్చిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్రెష్గా ఉంది, చక్కగా కడిగి ఆరబెట్టుకుని సీసాలో లేకపోతే ఏదైనా బాటిల్లో డబ్బాలో పెట్టుకుంటాను. ఆ కరివేపాకు వేసాను. కరివేపాకు తర్వాత ఇంకా ఫైనల్గా ఇంగువ వేస్తే ఇంకా టాప్ చూసుకుంటుంది అనమాట. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ వస్తుందండి తాలింపు వేసిన వాసన. ఆహా, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ తాలింపు అందులో వేసేసిన తర్వాత మళ్ళీ నూనె కొంచెం కాసి డబ్బాలోకి ఎత్తినప్పుడు మళ్ళీ పెట్టానమాట. కొంచెం నూనె వేసాను. మిగతా అరకిలోలో మిగతా ఉన్న అది వేసేసాను. వేసేస్తే అప్పుడు కరెక్ట్గా నూనె ఉంటుంది. నూనె ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం వేసిన అరకిలో నూనె కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను అన్నం కలుపుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి కదా. పచ్చడి ఉప్పు తక్కువైతే అస్సలు నిలబడదు, పచ్చడి పాడైపోద్ది. అందుకని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను. అలాగే బెల్లం సరిపోయిందా, చింతపండు సరిపోయిందా అన్నీ తెలియాలి మనకు, కరెక్ట్గా ఆ టేస్ట్ రావాలన్నమాట. ఇందులో ఒక ఎండుమిరపకాయ కూడా పెట్టుకుని తింటే, ఇప్పుడు వేగిన వాటిల్లో ఎండుమిరపకాయ అన్నమాట, తాలింపు మిరపకాయ అదిరిపోద్ది నిజంగా. కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇందులో. అదిగోండి ఎండుమిరపకాయ వచ్చేసింది ప్లేట్లోకి. కలర్ కూడా చూసారా ఎంత బాగుందో, చాలా మంచి కలర్ కూడా ఉంది పచ్చడి. నిజంగా నేను చెప్పడం కాదండి, అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఊరికే వీడియో హ్యాప్ చేయడం కోసం, ఎందుకంటే పెద్దగా వ్యూస్ ఏమి ఉండవు నాకు తెలుసు, కానీ ఉన్నట్టు చెప్పాలి. చూసిన కొద్దిమంది అయినా కూడా కరెక్ట్గా అనుకోవాలి కదా అని చెప్పడం అనమాట. నేను గ్యాస్ కొట్టినంతలో ఎవరు చూసేరు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.